సో 3-2 బీటెక్ సిఎస్సిలో ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉందండి. ఇది జేఎన్టీయూ కేకైనా జేఎన్టీయూ ఏకైనా ఉపయోగపడుతుంది. ఒకసారి సిలబస్ దగ్గర పెట్టుకొని నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి చూసుకోండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఎన్ఎల్పిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు యూనిట్ వైజ్గా అయితే నేను చెప్పట్లేదు, మామూలు క్వశ్చన్స్ చెప్తాను, మీరు వెతుక్కొని చేసుకోండి. ఇందులో ఎక్స్ప్లెయిన్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉందండి. ఇంకా తర్వాత డిస్కస్ ఛాలెంజెస్ ఇన్ ఎన్ఎల్పి విత్ ఎగ్జాంపుల్స్ అని కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. లేకపోతేనేమో ఎక్స్ప్లెయిన్ లాంగ్వేజ్ మోడల్స్, అంటే ఇక్కడ రెండు రకాలు, ఒకటి గ్రామర్ బేస్డ్ లాంగ్వేజ్ మోడల్, రెండోది స్టాటిస్టికల్ లాంగ్వేజ్ మోడల్. ఇక తర్వాత వాట్ ఆర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మీద ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు ఇచ్చేదానికి ఉంటుందండి. అది ఏంటి అంటే అని చెప్పేసి డిరెక్ట్ చేయమని చెప్పేసి. ఇక తర్వాత ఎక్స్ప్లెయిన్ ఫైనైట్ స్టేట్ ఆటోమేటా విత్ డయాగ్రామ్, ఎఫ్ఎస్ఏ తెలుసుగా, దాని డయాగ్రామ్తో సహా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత టోకెనైజేషన్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఆర్ ది టైప్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ టోకెనైజేషన్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇంకా తర్వాత ఎక్స్ప్లెయిన్ స్పెల్లింగ్ ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ టెక్నిక్స్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ మినిమం ఎడిట్ డిస్టెన్స్ అల్గోరిథం విత్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ ఎన్గ్రామ్ లాంగ్వేజ్ మోడల్స్ విత్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత డిస్కస్ స్మూతింగ్ టెక్నిక్స్ ఇన్ ఎన్గ్రామ్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పిఓఎస్ ట్యాగింగ్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇంకా ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ హిడెన్ మార్కోవ్ మోడల్ హెచ్ఎంఎం ఫర్ పిఓఎస్ ట్యాగింగ్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇంటర్పోలేషన్ అండ్ బ్యాక్ ఆఫ్ మోడల్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ మ్యాక్సిమం ఎంట్రోపీ మోడల్స్ ఇన్ ఎన్ఎల్పి. ఇక ఆ తర్వాత డిస్కస్ ఇష్యూస్ ఇన్ పిఓఎస్ ట్యాగింగ్. ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ సిఎఫ్జి విత్ ఎగ్జాంపుల్స్. లేకపోతే ఎక్స్ప్లెయిన్ సింటాక్టిక్ పార్సియన్ ఇన్ ఎన్ఎల్పి. లేకపోతే ఎక్స్ప్లెయిన్ సివైకే పార్సింగ్ అల్గారిథం అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ప్రాబబిలిస్టిక్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ పిసిఎఫ్జి అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ డిపెండెన్సీ గ్రామర్ అని చెప్పేసి అడగొచ్చు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ అంబిగ్యూటీ ఇన్ పార్సింగ్ అని చెప్పేసి అడగొచ్చు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ఫీచర్ స్ట్రక్చర్స్ అండ్ యూనిఫికేషన్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్. ఆ తర్వాత ఏమడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ సిమాంటిక్ అనాలిసిస్ ఇన్ ఎన్ఎల్పి. ఇక తర్వాత వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఇన్ ఎన్ఎల్పి. ఇక తర్వాత ఎక్స్ప్లెయిన్ వర్డ్ సెన్స్ డిస్అంబిగ్యుయేషన్ డబ్ల్యూఎస్డి. ఇక తర్వాత డిస్కస్ థీమెటిక్ రోల్స్ అండ్ సెలక్షనల్ రిస్ట్రిక్షన్స్. ఇక తర్వాత ఎక్స్ప్లెయిన్ వర్డ్ సిమిలారిటీ మెథడ్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత ఎక్స్ప్లెయిన్ డిస్క్లోజర్ అనాలిసిస్ ఇన్ ఎన్ఎల్పి. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ఎనఫోరా రిజల్యూషన్. లేకపోతే ఎక్స్ప్లెయిన్ కోరిఫరెన్స్ రిజల్యూషన్ అని అడుగుతాడు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ పోర్టర్ స్టెమ్మర్ అండ్ లెమ్మటైజేషన్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ వర్డ్ నెట్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. సో టాపిక్స్ పరంగా చూసుకుంటే మీరు రెగ్యులరైజేషన్ కానివ్వండి, లేకపోతే టైప్స్ ఆఫ్ ఎన్ఎల్పి కానివ్వండి, టోకెనైజేషన్ కానివ్వండి, డిటెక్టింగ్ మీద ఎగ్జాంపుల్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్ మీద ఎగ్జాంపుల్స్ కరెక్షన్ ఉంటుంది కదా, వాటి మీద అడిగేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ మీద కంపల్సరీగా అడుగుతాడు. ఇక పిఓఎస్ ట్యాగింగ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇంకా వచ్చేసరికి ప్రాబబిలిస్టిక్ లెక్సికల్ సిఎఫ్జిస్ మీద అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా సింటాక్టిక్ పార్సింగ్ మీద అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. సివైకే మీద అడిగేదానికి ఉంటుంది. అయితే
ప్రోగ్రామింగ్ కనుక ఇస్తే ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉంటుందో పార్సింగ్ మీద దాని మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇంకా ఆ తర్వాత ఇంకా ఎలా అడుగుతాడు, ఈ సింటాక్స్లు రాయమని చెప్పి షార్ట్ క్వశ్చన్స్ అడిగేదానికి ఉంటుందండి. ఎక్కువ శాతం సెలక్షనల్ రిస్ట్రిక్షన్స్ మీద కానివ్వండి, బూట్ స్ట్రాపింగ్ మెథడ్స్ మీద కానివ్వండి, వర్డ్ సెన్స్ డిసంబిగ్యుయేషన్ మీద కానివ్వండి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక వర్డ్ సిమిలారిటీలో వచ్చేసరికి థెసరస్ మీద ఎక్కువ శాతం ఇస్తాడండి, ఎందుకంటే యూజ్ చేసేది అదే కాబట్టి బయట. ఇక ఆ తర్వాత వచ్చేసరికి కొహరెన్స్ మీద క్వశ్చన్ ఉంటుంది, అందుట్లో రిఫరెన్స్ ఫినామినా ఏదైతే ఉంటుందో దాని మీద అడుగుతాడండి. ఇక తర్వాత వచ్చేసరికి లెమటైజర్ మీద కానివ్వండి, పోర్టర్ స్టెమ్మర్ మీద కానివ్వండి క్వశ్చన్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుందండి. ఓడ్ నెట్ ఇందా మనం మాట్లాడుకుందాం. ఇక అది కాకుండా ఫ్రేమ్ నెట్ మీద కూడా మీరు ఖచ్చితంగా అయితే చూసుకోండి అనమాట. ఓవరాల్గా అయితే ఈ ఎన్ఎల్పి అనే దానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వండి. ఇది జేఎన్టీయూ వాళ్ళు కనుక ఉపయోగపడినట్టయితే మీరు కూడా ఇది చూసుకోవచ్చు, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది మీకు మళ్ళీ సెపరేట్గా చేయాలంటే. సో మ్యాచ్ అయిన టాపిక్స్ వరకు మీరు చేసుకునేదానికి ఉంటుంది. అయితే ఎన్ఎల్పి అనే సబ్జెక్ట్ వచ్చేసరికి ఎక్కువ శాతం థియరీ అండి, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ థియరీ ఏవైతే ఉంటాయో వాటికి, అవి డైనమిక్ ప్రోగ్రామింగ్ వాటి మీద యూజ్ అవుతుంది. ఎక్కువ శాతం ఎన్ఎల్పి ఎక్కడ యూజ్ చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూజ్ చేస్తారు. అందుకని చెప్పేసి ప్రతి యూనిట్లో కూడా అది జేఎన్టీయూ వాళ్ళైనా, జేఎన్టీయూకే వాళ్ళైనా, జేఎన్టీజీవీ వాళ్ళైనా వాటి అప్లికేషన్స్ ముందు తెలుసుకోండి. అంటే అప్లికేషన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్లో యూజ్ చేస్తాం. సో మొబైల్ ఫోన్లో దేనికి యూజ్ చేస్తాం అది తెలుసుకోండి. అయితే దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి యూజ్ చేయడం వల్ల, దాంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి తెలుసుకోండి. ఓకేనా. సో ఈ ఎన్ఎల్పిలో వచ్చేసరికి మీరు చేయాల్సింది ఏంటంటే మొత్తం కూడా ఒక ఫ్లో చార్ట్, ఒక ఫ్లో డయాగ్రామ్ ఒకటి గీసుకోండి పైనుంచి కిందకి. ట్రీ చార్ట్ అనుకోండి. సో ట్రీ చార్ట్ ఫార్మాట్లో ఈ టాపిక్స్ అన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్ఎల్పి మోడల్స్ 2 రకాలు ఉంటాయి. ఆ 2 మోడల్స్ని ఒకటి ట్రీ కింద వేసుకోండి, బ్రాంచెస్ కింద వేసుకోండి. ఓకేనా. సో థియరీ ఎక్కువ రాదండి ఇది రాయటానికి. మీరు సిఎస్సి సబ్జెక్టులు జనరల్గా మీరు థియరీ ఎక్కువ రాస్తుంటారు, కానీ థియరీ ఎక్కువ రాదండి. పాత క్వశ్చన్ పేపర్లు కూడా వీటికి దొరకవు, ఎందుకంటే సబ్జెక్ట్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. పాత క్వశ్చన్ వాళ్ళ R20 వాళ్ళకు ఉండొచ్చు, కాదంటలేదు, కానీ మీ కాలేజ్ లైబ్రరీలో దొరుకుతాయండి. ఓకేనా. అయితే ఎక్కువ శాతం ఇది థియరీ సబ్జెక్ట్ కాబట్టి తక్కువ థియరీ ఉంటుంది కాబట్టి రాయటానికి మీరు చదివేది ఏదైనా కానివ్వండి అప్లికేషన్ పరంగా, అడ్వాంటేజెస్ పరంగా, డిసడ్వాంటేజెస్ పరంగా చూసుకున్నట్టయితే మీకు సరిపోతుంది. అయితే దీని గురించి పూర్తి గ్రిప్ రావాలంటే నాకు తెలిసి యూట్యూబ్లో ఎన్ఎల్పి ట్యుటోరియల్స్ ఉంటుంది, వాటిని కనుక ఫాలో అయినట్టయితే సబ్జెక్ట్ మీద మీకు మంచి గ్రిప్ వస్తుందండి. ఎన్ఎల్పి అనేది ఏఐలో ఒక భాగం అనమాట. సో అది దాంట్లో ఏ పార్ట్ వరకు యూజ్ చేస్తారో తెలుసుకోండి. ఓకేనా. ఇదన్నమాట.